ఇప్పుడు ఆ పెద్ద ప్లేట్ పైన ప్లేట్ తీసుకోండి. దీన్ని మంచి మసాలా పొడి తయారు చేసుకోవాలన్నమాట మనం. దీన్ని తీసుకుని దీని మీద పెట్టండి. వెలిగించుకోండి స్టవ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే తెలీదా? చెప్పు చెప్పు. నాకు ఇచ్చి నన్ను ఎలా ఉన్నాయి అంటే మల్హోత్రా గారు ఏదో చెప్పుంటారు కదా. మల్హోత్రా గారు ఇలాంటి వాడాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠా మొగ్గ, ఇవేంటి యాలకులు, లవంగాలు. అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవేంటండి? మిరియాలు, మెంతులు కాకుండా ఇవి ఏంటంటే ధనియాలు అంటారు. ముంబైలో మెంతులు అంటారేమో అని డౌట్ వచ్చింది. అది దీన్ని సోంపు అంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్. దీన్ని జీలకర్ర అంటారు. ఇది ఎండు కొబ్బరి అంటారు. కొబ్బరి వేసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మిరపకాయలు అడ్డంగా చిరిమేసుకుని వేయించుకోవాలి. దాంట్లో వేసి వేయించాలి. మంట మాత్రం బాగా తక్కువే పెట్టుకోండి. ఏం చేస్తారంటే ముందు ఈ ప్లేట్లో వేసేయండి. వేగినాయి. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి తీసుకురావాలి. ఓకే. ఒక స్పూన్ ఉప్పు కూడా వేయండి. నాకు తెలుసులే. చాలండి. అది ఏంటి? చెప్పండి నాకు ఇక్కడ ఏం చేస్తున్నారు? లేదండి, లేట్ టైంలో మెల్లగా లేచి నూనె మరి వేడెక్కిపోతుందేమో అని చెప్పి తీసుకొచ్చాం. వేడెక్కిందిగా. ఎదుగున్న కడాయి తీసుకుంటారా? దీని మీద పెట్టుకోండి. ఈ స్టవ్ కూడా వెలిగించండి. మంట మాత్రం బాగా తక్కువ పెట్టుకున్నారు కదా. నూనె వేయండి దీంట్లో. ఓకే 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 ఓకే. పెద్ద ప్లేట్ ఇక్కడ తీసుకుంటారా? నూనె కొంచెం వేడెక్కిందేమో చూడండి. ఏంటండి? ఆవాలు కొంచెం చెట్టుపడలాడితే బాగుంటుంది. గుడ్ 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 వెరీ గుడ్. శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఇప్పుడు వెల్లుల్లి రేఖలు. ఒక క్షణం దూరంగా ఉండి కరివేపాకు కూడా వేయండి. ఒక్క క్షణంగా దీనికోసం 3 క్షణాలు ఉన్నాయి. కలపండి. కారం, ఉల్లిపాయ ముక్కలు. తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వాడతారు కనుక చిన్న ఉల్లిపాయలు అవి కూడా మనం కాస్త వేసుకుంటాం. సరే, ఈ మంట తక్కువ పెట్టుకోండి. ఇలా వేగుతుంటుంది. బంగాళదుంపలు చిన్న ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ జల్లెడి గడ్డ దగ్గర పెట్టుకోండి. అవి దాంట్లో వేయాలి. ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటే వీటిని 2 కింద ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. సగానికి ఇగో సగానికి కట్ చేసాంగా. కట్ చేసి పెట్టాం కదా. ఓహో, ఉడకబెట్టినవా ఉడకబెట్టనివా? ఉడకబెట్టినవి. ఉడకబెట్టినవి సగానికి కోసుకోవాలి. మరి చెప్పాలి కదా తమరు. అయ్యి మల్హోత్రా గారు చెప్పే ఉంటారు అనుకున్నా. మల్హోత్రా గారు ఈ చిన్న చిన్న వాటి గురించి చెప్పాడు. ఓన్లీ పెద్ద పెద్ద కాయల గురించి చెప్తుంటారు. వీటిని చిన్న ఉర్లాయి అంటారు. చిన్న ఉర్లాయి అంటే అంతకంటే సైజు పెరగవు. వేసాను ఇందులో వేసేయచ్చు. లోపల నుంచి ఆయిల్ బుడగలు వస్తున్నాయి. అవి తగ్గితే బంగాళదుంప వేగినట్టు లెక్క. సహజంగా ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఈ బంగాళదుంపకి ముఖ్యంగా తోలు తీయరు, చర్మంతో సహా అలాగే చేస్తారన్నమాట. ఓహో, అర్థమైందా? బాగా వేగేమో చూసి వేగినవి అది దీంట్లో వేసేయడం అంతే. వేసేయండి, మొత్తం తీసేయండి. మళ్ళీ అడుగు మాడిపోతే ప్రమాదం. స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ పొడి కూడా వేసి
ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం కలపాలి. దీంతో కలపండి. ఎంత ఉప్పు అయ్యారు బాబాయ్? సరిపోద్దా? సరిపోతుంది. అవును, బంగాళదుంపలు మొదట ఉడకబెట్టావు, తర్వాత ఇందులో వేయించావు. ఏంటి రీజన్ ఏంటి అసలు? బంగాళదుంప ముందు ఉడకడానికి మెత్తబడడానికి ఏం చేస్తాం, ఉప్పు నీళ్ళలో ఉడకబెడతాం. ఆ తర్వాత క్రిస్పీగా ఉండడం కోసం అని చెప్పి ఏం చేస్తాం, నూనెలో మళ్ళీ వేయిస్తాం. ఓహో, మసాలాతో పాటు ఉప్పు కారంతో పాటు కలవడం కోసం అని చెప్పి మనం తయారు చేసుకున్న మిశ్రమంలో ఈ ముక్కలను వేస్తాం. ఓకే, అదనమాట 3 స్టెప్లు ఈ పదార్థం తయారు. బాబాయ్ మల్హోత్రా రా రా అని పిలుస్తున్నారు. ఇంపార్టెంట్ న్యూస్ అనుకుంటా. వస్తాగు.